ఎన్నోసార్లు నీ కృపన్ విడచియుంటినో ప్రభో, విడచియుంటినో ప్రభు. ఎన్నోసార్లు నీ కృపన్ విడచియుంటినో ప్రభు, విడచియుంటినో ప్రభు. మన్నాన తోడ నీధరిన్ చేర్చినన్ క్షమించితివి. మన్నాన తోడ నీధరిన్ చేర్చినన్ క్షమించితివి. నమ్మకమైన నా ప్రభు, నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు. అందరికీ ప్రైజ్ లాడండి. భక్తులు రాస్తున్న పాట ఏంటంటే, నమ్మకమైన నా ప్రభు నిన్ను నేను స్తుతింతును అని. ఎన్నోసార్లు నీ కృప నేను విడిచిపెట్టి వెళ్ళిపోయినాను, అయినప్పటికీ కూడా నీవు నాకు నీ కృపనిచ్చి మన్ననతో నన్ను క్షమించి సరిచేసి నీ కృపను మరలా నాకు ఇస్తూ వచ్చినందుకు ఎన్నిసార్లు నేను తప్పిపోయినా, ఎన్నిసార్లు నేను తొట్టిలినా, ఎన్నిసార్లు నేను నీకు విరోధంగా జీవించిన, పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన, నువ్వు నన్ను విడిచిపెట్టలేదయ్యా. నువ్వు నన్ను నీ మన్ననతో నన్ను క్షమిస్తూ సరిచేస్తూ నన్ను ప్రేమిస్తూ రక్షిస్తూ ఉన్నావు అని ఆయన రాస్తున్న పాట ఇది. మనం కూడా ఒకసారి ఆలోచించండి, మన జీవితంలో ఎన్నిసార్లు దేవుని దుఃఖపెట్టాము, ఎన్నిసార్లు దేవుని యొక్క ఆత్మను మనము దుఃఖపెట్టాము, ఎన్నిసార్లు మన అవిధేయత అనేటువంటి పాపం ద్వారా ఆయన విసిగించాము. ఒకసారి ఆలోచించండి. ఇంతగా మనము ఆయనను విసిగించినప్పటికీ కూడా గత సంవత్సరం అంతా మనల్ని ఆయన కాపాడి కరుణించి మనల్ని క్షమించి ఇంతగా మనల్ని ప్రేమించిన దేవుని మనం కూడా స్తుతించకుండా ఉండగలమా? స్తుతించకుండా ఉండలేం కాదు, ఉండలేం.